అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నేను వైష్ణవి. బీ స్పిరిచువల్ టాక్స్‌లో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చర్చ జరుపుకోబోతున్నాము. యథార్థ రామాయణం అనే ఈ చర్చలో భాగంగా రామాయణం గురించిన ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే మీకు కూడా రాముడి గురించి, రామాయణం గురించిన ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండే ఉంటాయి. అలాంటి వాటన్నింటికి సహేతుకంగా ఈ వీడియోలో సమాధానాలు దొరుకుతాయి అనుకుంటున్నాము. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ స్పెషల్ డిస్కషన్‌లో మనతో పాటు జాయిన్ అవ్వడానికి వచ్చారు తవాస్మి పుస్తక సహరచయిత్రి, అలాగే తవాస్మి అకాడమీ రామాయణం శిక్షకురాలు శారదా దీప్తి గారు. శారదా దీప్తి గారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాలి. చాలా మందికి తెలిసిందే బిట్స్ పిలాని చాలా ప్రసిద్ధమైన కాలేజీ. అయితే అందులో గ్రాడ్యుయేట్ అయ్యి లక్షల్లో సంపాదించే అవకాశం ఉన్నా కూడా దాన్ని విరమించుకొని రామాయణం గురించి సుదీర్ఘమైన పరిశోధనను చేసి శ్రీరామ చక్రధర్ గారితో పాటు సహరచయిత్రిగా తవాస్మి అనే ఒక అద్భుతమైన వినూత్నమైన రామాయణం గురించిన పుస్తకాన్ని మనకు అందించారు. నమస్తే శారదా దీప్తి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన భరతవర్ష ఛానల్ వారికి మా కృతజ్ఞతలు. దీప్తి గారు, మనము ఈ చర్చలో భాగంగా ముఖ్యంగా 3 విషయాలపైన ఫోకస్ చేయబోతున్నాము. ఒకటి, రామాయణంపై జరుగుతున్న అసత్య ప్రచారాలు. రెండవది, రామాయణం గురించిన కల్పితాలు. ఇవి సినిమాల ద్వారా కానీ లేదంటే ఇతర రచయితల ద్వారా వాళ్ళ లిబర్టీ ప్రకారము పాజిటివ్గా ఉన్నాయి, అలాగే కొన్ని నెగిటివ్గా కూడా ఉన్నాయి. ఇక మూడవది, రామాయణంపై జరుగుతున్న వక్రీకరణలు. ఉదాహరణకు, రామునితో కపివరుండిట్లనియే అనే దానికి వక్రభాష్యంగా రాముని తోక పివరుండిట్లనియే అని తెలుగు రాని వాళ్ళు ఎలా ఆ, అనుకుంటారో అలా సంస్కృతం పైన ఏ అవగాహన లేని వాళ్ళు అదే శ్లోకాన్ని చెప్తూ దానికి పెడర్థాలు సృష్టిస్తూ చేసే వాక్యలు ఇలాంటివి. సో ఇవన్నీ కూడా ప్రమాదకరంగా మారుతున్న ఇలాంటి ప్రచారాల గురించి ఎవరో ఒకరు గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలు మనం ఈ చర్చలో మాట్లాడుకోబోతున్నాము. తప్పకుండా అండి వైష్ణవ్ గారు, మీరు అన్నట్టుగా చాలా అసత్య ప్రచారాలు అయితే చాలా జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ మనం కొన్ని మాట్లాడుకుందాం. అహల్య ఎపిసోడ్, మనకి అహల్య వృత్తాంతం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఏమంటారంటే రాయిగా మారింది, రాముడు రాయిని ఆడదిగా చేశాడు అని చెప్పేసి మనకి సినిమాల్లో పాటలు కూడా రాస్తారు. రాతిని ఆడది చేసిన రాముడివా అనుకుంటూ. మనకి అహల్య అక్కడ రాయిలా లేదు, రాయిగా శపించబడలేదు, ఆమె యొక్క మట్టిలాగా అక్కడ ఉంది అని చెప్పేసి మనకి క్లియర్ గా వాల్మీకి రామాయణంలో ఉంది. భస్మసాయిని. సో గౌతముడు ఆమెని భస్మసాయినిగా శపించాడే తప్ప రాయిగా మారమని శపించలేదు. కానీ మనకి చాలా సినిమాల్లో గాని చాలా పాటల్లో గాని ఏం చెప్తారంటే రాయిగా మార్చాడు అని ఉంటుంది. అండ్ రాముడు అహల్యని దీవించాడు అన్నట్టుగా మనకి చూపిస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. రాముడు ఎప్పుడైతే అహల్య శాప విమోచనం అయ్యి వస్తుందో అమ్మ గొప్ప తల్లి అని చెప్పేసి ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తారు అహల్యకి. ఇక్కడ రాముడి యొక్క గొప్ప క్యారెక్టర్ అంటే మనిషి ఒక ఆడదాన్ని ఎలా గౌరవించాలో అన్నది మనకి చెప్తున్నాడు రాముడు. సో ఇలాగా అహల్య ఎపిసోడ్ ఉంది. అంతేకాకుండా మనం ఇంకా చూసుకున్నామంటే లక్ష్మణ రేఖ. లక్ష్మణ రేఖ కాన్సెప్ట్ మనకి సినిమాల్లో చూపిస్తున్నారు కానీ చాలా మంది చెప్తున్నారు కానీ అసలు లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు అసలు లక్ష్మణ రేఖ లాంటిది ఏమీ గీయలేదు. కానీ అక్కడ ఉన్న ప్రకృతి దేవతలందరినీ రిక్వెస్ట్ చేస్తాడు అండ్ అడుగుతాడు, నేను లేని టైంలో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి. అంతవరకునే జరుగుతుంది తప్ప అక్కడ లక్ష్మణ రేఖ ఉండదు. కానీ ఆ ప్రకృతి దేవతలు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే రావణాసుడు అంటే వాళ్ళకి భయమే కాబట్టి. అక్కడ జరగాల్సింది తర్వాత జరిగింది. అండ్ రావణాసురుడు సీతమ్మని ముట్టుకోకుండా ఇలాగ భూమిని పెకలించుకొని పైకి తీసుకెళ్లాడు, అంత గొప్పవాడు రావణాసురుడు అని చెప్పే వక్రభాష్యాలు కూడా ఉన్నాయి. కానీ మనకి రామాయణంలో క్లియర్ గా ఉంది, అమ్మ సీతమ్మ జుట్టు పట్టుకుని లాక్కున్నాడు అని చెప్పేసి ఆమె తొడని పట్టుకుని ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి. ఎంత అది మనం చదువుతుంటేనే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ సన్నివేశం. ఇంకా మనం చూసుకున్నామంటే లవకుశలతో యుద్ధం. లవకుశలు ఇప్పుడు మీరు చూడండి, మీ అమ్మగారిని మిమ్మల్ని పక్కన పెడితే మీ నాన్నగారిని మేము ఎంతో అంత తెలియని వాళ్ళమైనా చూసి అబ్బా మీకు మీకు పోలికలు బాగున్నాయండి, మీ అమ్మగారిలానే ఉన్నారు, మీ నాన్నగారిలానే ఉన్నారు అని అంటాం. అలాంటిది సాముద్రికా శాస్త్రం చదివిన రాముడు తన పిల్లలు ఎవరో సీత పోలికలు ఉన్నారో లేదో అని గుర్తుపట్టలేడా? వాళ్ళతో యుద్ధం చేస్తాడా? అలాంటి యుద్ధమూ లేదు మనకి. అండ్ రాముడంటే ప్రాణం ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి.
అలాంటిది రామాంజనేయ యుద్ధం ఏంటి? లేనే లేదు. రావణాసురుడు స్వయంవరానికి వచ్చాడని, రావణాసురుడు చెయ్యి అందులో ఇరుక్కుపోతే రాముడు లేపాడని, అంటే ఒక సినిమాటిక్ గా చూడడానికి బాగుంది. కానీ ఇప్పుడు రేపు పొద్దున్న పిల్లలు మనల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇది మనకి వాల్మీకి రామాయణంలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతా స్వయంవరమే లేదు. అవును. దాంతో అందులో రావణాసుడు వచ్చాడని, రావణాసుడు అలా పడిపోయాడనే లేదు. ఇప్పుడు ఇది ఏదో కల్పనగానో సినిమాటిక్ గా బాగుందని చెప్పేసి పిల్లలకు చూపించామనుకోండి, రేపు వాళ్ళు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. ఎప్పుడు అని అంటే, శూర్పణఖ లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసాక రావణాసుడి దగ్గరికి వెళ్ళింది కదా. సో రావణాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్బా సీత ఇంత అందంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది, ఆమెను పొందకపోతే నీ బ్రతుకు వేస్ట్ అని చెప్పింది కదా. అదేంటి రావణాసుడు ఆల్రెడీ సీతా స్వయంవరానికి వెళ్ళాడు కదా, ఇప్పుడు కొత్తగా ఏంటి చెప్తోంది అని అడిగితే మన దగ్గర సమాధానం ఏముంటుందండి? యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంతే, వీఆర్ క్రియేటింగ్ మోర్ కన్ఫ్యూజన్ ఇన్ జనాలలో. అలాగే అలా ఇలాంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయటం వల్ల ఇవన్నీ కట్టుకథలు అని కొంతమంది కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఇంకొంతమంది ఇవన్నీ కన్ఫ్యూజన్స్ మనకు అవసరం లేదని పక్కన పెట్టేస్తారు పూర్తిగా. కరెక్ట్, మీరు అన్న చాలా నిజం. ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజన్స్ వచ్చేటప్పటికి ఏది కరెక్ట్, ఏది తీసుకోవాలి, ఏది మనం ఆచరించాలి అనే కన్ఫ్యూజన్ లో ఓకే మనకి ఎందుకురా బాబు దీన్ని అసలు ముట్టుకోకూడదు అన్న భావనలోకి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా డేంజరస్ గా ఉందండి. మనం మాట్లాడుకుంటున్నట్టుగా కొన్ని పాజిటివ్ కూడా థింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు శబరి ఎంగిలి గురించి మాట్లాడుకోండి, లేకపోతే ఉడత గురించి మాట్లాడుకోండి. ఉడత తన తన వంతు సాయం చేసినప్పుడు రాముడు అలా దాని వీపు మీద ఇలా నిమిరాడని, ఆయన 3 గీతలు పడ్డాయని మనకి చెప్తారు. ఇది అవును. మనకి వాల్మీకి రామాయణంలో లేదు. కానీ వినడానికి బాగుంది. అంటే ఉడత సాయం చేసినా పర్వాలేదు, మంచి కార్యక్రమానికి మనం ఎంతో కొంత సాయం చేయాలన్న మన భావనను చూస్తాడు అన్నది మనం చెప్తున్నట్టుగా ఉంది కదా. సో బాగుంది వినడానికి. అవును. కానీ అందులో ఉందా, వాల్మీకి రామాయణంలో ఉందా లేదా అని అంటే లేదు, క్లియర్ గా లేదు. కల్పితమైనా కూడా నైతికంగా ఇది మనము అడాప్ట్ చేసుకోవాల్సిన విషయం కాబట్టి పర్వాలేదు. ఒక పాజిటివ్ కల్పితం ఇది. కరెక్ట్, పాజిటివ్ కల్పితం. అలాగే శబరి ఎంగిలి గురించి కూడా భక్తి యొక్క పరాకాష్ఠను చూపించడం కోసం, నీ అవును. భక్తి గొప్పగా ఉంటే భగవంతుడు అంతగా దిగి వస్తాడు నీ కోసం ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి శబరి ఎంగిలి గురించి మాట్లాడొచ్చు. కానీ దాన్ని వక్రీకరించి చాలా ప్రచారాలే జరుగుతున్నాయి. ఇది కూడా రామాయణంలో ఉందా అని అంటే, శబరి పళ్ళను సమర్పించింది అని ఉంది, కానీ ఇలా ఎంగిలి పళ్ళు ఇదంతా డీటెయిల్స్ మనకి లేవు. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవి తీసుకోవాలా వద్దా అంటే ఏం చెప్పాలి మనము? మీరేమంటారు? అదొక పెద్ద కన్ఫ్యూజన్ గా మారిపోయింది. అంటే దాన్ని మంచి అనుభూతిగా, భక్తి అనుభూతిగా దీన్ని స్వీకరించి ఎట్ ద సేమ్ టైం మనం వాల్మీకి రామాయణాన్ని కూడా చదివితే పర్వాలేదు. ఇటు వాల్మీకి రామాయణాన్ని చదువుతూ ఇలాంటి కల్పితాలను మనం అనుభూతి చెందొచ్చు. పూర్తిగా కల్పితాలనే నిజం అనుకొని వాల్మీకి రామాయణాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. శబరి ఎంగిలి పళ్ళ విషయం గురించి మనకి కొంతమంది ప్రముఖులు బయట ఎలా వక్రంగా ప్రచారం చేశారు అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే కల్పితాలు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయని. కాబట్టి ఇలాంటి వాటిని మనం కొంచెం తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరెక్ట్ అండి, మీరు అన్నది చాలా సరైన పాయింట్. సో ఇలాగ మనకి వాల్మీకి రామాయణానికి అంటే కొంచెం అనుగుణంగా ఇవి కొన్ని రచనలు ఉన్నాయి. అనుగుణంగా అంటే ఎందుకని అంటున్నా అంటే, వాల్మీకి రామాయణంలో ఆయన వాల్మీకి ఒక్కొక్క పాత్రకి ఒక వైశిష్ట్యాన్ని ఇచ్చారు. అంటే రాముడు అంటే ఇలా ఉంటాడు, ఆంజనేయ స్వామి అంటే ఇలా ఉంటారు, శబరి ఆచార్య నిష్ఠకి పరాకాష్ట, జటాయు యొక్క గొప్పతనం ఇది. ఇలా ఈ పాత్రలకి వాళ్ళ యొక్క వైశిష్ట్యానికి కొంచెం అనుగుణంగా ఉంటే మనం దాన్ని కొంచెం స్వీకరించవచ్చు. ఓకే, ఇది ప్రమాణమా కాదా అంటే డెఫినెట్లీ ప్రమాణం కాదు. 0% టాలరెన్స్ ఇన్ దాట్. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. కానీ కొంతమంది అనుభూతి చెందడానికి ఇది రాశారు, సో అనుభూతి చెందడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అనుభూతి చెందడానికి మాత్రం మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఇది వాల్మీకి రామాయణంలో ఉందా అన్న క్వశ్చన్ వస్తే, ప్రామాణికత గురించి మాట్లాడితే ఇది రామాయణంలో లేదు, వాల్మీకి రామాయణంలో లేదు. మరి వాల్మీకి రామాయణమే మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే, వాల్మీకి రామాయణాన్ని రాముడే ఇది నా చరిత్ర అని ఆమోదించాడు ఆయన. నిండు సభలో లవకుశలు గానం చేస్తుంటే, ఇది నా చరిత్రే, ఇందులో జరిగింది, వీళ్ళు పాడింది అంతా కూడా ఇది నా చరిత్రే అని చెప్పి రాముడు అంగీకరించినది వాల్మీకి రామాయణం.
అండ్ అంతేకాదు మనకి బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం కూడా అది. ఏంటి అనంటే నతే వాగనృతా కావ్యం, నువ్వు రాసే కావ్యంలో ఏది అనృతం అంటే అన్ట్రూత్, నిజం కానిదంటూ ఏది ఉండదయ్యా. సో నువ్వు రాసేది వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో అలానే నీకు అందుతాయి. దీన్ని అంటాం కదా మనం లైవ్ టెలికాస్ట్ అని చెప్పేసి. మనం క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటాం. అవును. క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటుంటే అది ఎక్కడో జరుగుతుంది, కానీ మన ఇంట్లో అదంతా రీప్లే అవుతున్నప్పుడు అంతా చూసి మనకి వాళ్ళు వెనకాల వాళ్ళ కమెంటరీస్ ఇస్తూ ఉంటారు. ఓ విరాట్ ఇందుకు ఇలా బ్యాట్ చేశాడా ఈ బాల్ ని, ఆర్ ఈయన ఇందుకు ఇలా బౌల్ చేశాడా అని చెప్పేసి మనకి కమెంటరీస్ వస్తూ ఉంటాయి. కానీ నిజంగా విరాట్ కోహ్లీ అలానే అనుకున్నాడా, లేకపోతే ఇంకొక బౌలర్ అలానే అనుకుని వేశాడా అన్నది మనకి తెలియదు. అది కమెంటరీస్. కానీ బ్రహ్మగారు ఇచ్చిన వరం ఏంటంటే వాల్మీకి మహర్షికి, నీకు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, కానీ ఆ టెలికాస్ట్ లో వాళ్ళు ఏమనుకున్నారో కూడా నీకు స్పష్టంగా తెలుస్తుంది. సో వాళ్ళ ఇంటెన్షన్ కూడా నీకు క్లియర్ గా ఉంటుంది. సో నువ్వు రాసే దాంట్లో వాళ్ళు ఏమనుకుని ఒక పని చేశారో, హసితం భాషితం చైవ, వాళ్ళు నవ్వారనుకో ఎందుకు నవ్వారో, వాళ్ళు మాట్లాడారనుకో ఈ మాట ఎందుకు మాట్లాడారు, వాళ్ళు కోపంగా చూశారంటే ఎందుకు కోపంగా చూశారు అన్నది ప్రతిదీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తుందయ్యా. సో నువ్వు రాసే దాంట్లో ఏది అనృతం ఉండదు అని చెప్పి ఆయన క్లియర్ గా ఒక వరాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఆయన ఇంకొకటి ఏమన్నారంటే, ఈ ప్రపంచంలో కొండలు ఉన్నంత వరకు, నదులు ఉన్నంత వరకు ఈ రామాయణం, నువ్వు రాసిన రామాయణం ఉంటుంది. సో నీవు రాసిన రామాయణం ఈ ప్రపంచంలో కావాలి వాళ్ళకి, సో ఉంటుంది అన్న గ్యారంటీ. అండ్ నువ్వు రాసే దాంట్లో ఏది అనృతం ఉండదు అని మనకి బ్రహ్మగారే వాల్మీకి వరం ఇచ్చారు. సో అంత చక్కగా వరం ఇచ్చినప్పుడు వాల్మీకి మహర్షి దాన్ని చక్కగా మనకు అందించినప్పుడు అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. రాదర్ దాన్ మిగతా అనుభూతులు అనుకోండి, నెగటివ్ థింగ్స్ అనుకోండి, వాటి వల్ల ఏం సాధించగలం మనం. సో ఏం అంటే మనం కన్ఫ్యూజన్ ని యాడ్ చేస్తున్నామే తప్ప క్లారిటీ ఇవ్వట్లేదు. సో అవును. దీనికి మనం ఎలా చేయొచ్చు అని అంటే, అన్లర్న్ అండ్ లర్న్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. అన్లర్న్ అంటే ఇప్పుడు చాలా మంది వక్రీకరణ భాషలు, అసత్యాలు అన్ని చెప్తున్నారు కదా, వాటికి దూరంగా ఉండడం, దిస్ ఇస్ అన్లర్నింగ్. ఎందుకు అని అంటే ఇప్పుడు మురికి ఉన్న ఆ, ఒక గ్లాస్ లోకి మనం మంచినీళ్ళు పోసాం అనుకోండి, ఏమవుతుంది, ఈ మంచినీళ్ళు కూడా మురిగ్గానే మారిపోతాయి. అవును. అలా కాకుండా ఈ మురికి వాటర్ ని పారబోసేసి మనం కొత్తగా వాటర్ పోసామంటే చక్కగా నీట్ గా ఉంటుంది, ఇంకా ఎక్కడ మట్టి కణం కూడా ఉండదు అనమాట. అవును. అలాగా ఇప్పుడు ఆల్రెడీ ఎంతో మంది వక్ర భాషలు ఇస్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు, ఈ వీటితో మన మైండ్ ను నింపేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా ఒక మంచి వాక్యం మనకి వాల్మీకి రామాయణంలో అది వచ్చినా అది ఈ సముద్రంలో కొట్టుకుపోతోంది. సో అలా కాకుండా దాని నుంచి మనం దూరంగా ఉండి ఈ వాల్మీకి రామాయణాన్ని ఆథెంటిక్ గా తీసుకుని దీన్ని ఫిల్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు పిల్లలు అడిగే క్వశ్చన్స్ కి కూడా మనం చక్కగా సమాధానాలు ఇవ్వగలుగుతాం. ఎస్. యా. సో బేసికలీ మన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలండి. ఇప్పుడు కింద ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేకుండా పైన ఎంత బిల్డింగ్ కట్టినా పడిపోతుంది కదా. అవును. సో అలాగా మన ఫౌండేషన్ బాగుండాలంటే ఏం చేయాలి, వాల్మీకి రామాయణాన్ని చక్కగా తెలుసుకోవాలి. అప్పుడు ఎవరు ఏది మాట్లాడినా కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలుగుతాం అనమాట. అందుకే వాల్మీకి రామాయణాన్ని మూల రామాయణం అంటారు. మూలం, వాల్మీకి సో ఒరిజినల్. ఒరిజినల్ రామాయణం. రైట్. దీప్తి గారు చాలా చక్కగా వివరించారు. మనకి మన చుట్టూ ఉన్న సమస్యలు, అలాగే దానికి ఏంటి పరిష్కారం అనేది మీరు ఒక మాట చెప్పారు, అన్లర్న్ అండ్ లెర్న్ అనే విషయం. అయితే ఇంకొన్ని వక్రీకరణలు ఎక్కువగా ప్రచారం అవుతున్నవి నేను కొన్ని నోట్ చేసుకుని ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్, అసలు రామాయణమే జరగలేదు, అది అసలు అసత్యం అనే ఒక ప్రచారం ఉంది. అలాగే అలా అంటున్న వాళ్ళే మళ్ళీ సీతని రాముడు అనుమానించాడు కాబట్టి రాముడు ఇమ్మోరల్ అన్నట్టుగా మళ్ళీ వాళ్ళే ప్రచారం చేయటం మొదలు పెడతారు. సో అసలు జరగని దాన్ని పట్టుకొని మళ్ళీ రాముడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని అంటే అది కూడా జరగనట్టే తీసుకోవాలి కదా. సో ఇలాంటి ప్రచారంలో ఉన్నాయి. అలాగే సీత రాముని కన్నా వయసులో పెద్దది అని ఒకటి నేను విన్నాను. ఇలాంటివి ఏంటంటే మన సంస్కృతిని దెబ్బతీస్తూ ఉన్నాయి. యూత్, ముఖ్యంగా యువతలో ఇలాంటి ప్రచారాలు ఎప్పుడైతే యువతకి చేరుతాయో అవి చాలా ప్రమాదకరం. సో యువతకి ఏంటంటే ఒక విషయాన్ని చాలా గట్టిగా తీసుకోగలరు, అలాగే వాటిని వదిలేయగలరు కూడా. ఇలాంటి వాటిని ఎప్పుడైతే తీసుకుంటారో మన కల్చర్ని ప్రశ్నించే పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. సో
సీతారాముని కన్నా వయసులో పెద్దది అనేది అసలు ఎంత మూర్ఖమైన విషయము. దానికి ప్రమాణం ఏంటి అని అడిగితే వాల్మీకి రామాయణంలో వాళ్ళు చూపించగలరా? లేదు. ఇలాంటి విషయాలు. అలాగే ఇంకొకటి, హనుమంతుడు సంజీవని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మధ్యలో కాలనేమి అనే రాక్షసుడు ఆటంకం కల్పించడానికి లేదా పరీక్షించడానికి ఒక మారువేషంలో రామభజన చేస్తూ ఉంటాడంట. అయితే హనుమ సహజంగా ఆయన రామభక్త శ్రేష్ఠుడు కాబట్టి రామభజన జరుగుతుంటే అందులో మునిగిపోతాడు కాబట్టి బాష్పవారి పరిపూర్ణ లోచనం అని అంటాం కదా, అలా అసలు కార్యం మర్చిపోయి రామభజన చేసుకుంటూ ఉండిపోతాడు. మళ్ళీ కాసేపు అయ్యాక రియలైజ్ అయ్యి వచ్చిన పని గుర్తు తెచ్చుకొని వెళ్తాడని ఇలాంటి ప్రచారం ఒకటి విన్నాను. వాలిని చెట్టు చాటు నుండి రాముడు చంపాడు, అది నైతికం కాదు, అధర్మము అని. అలాగే రాయిలా ఉన్న అహల్యని రాముడి పాదం తాకగానే మనుష్య రూపం వచ్చింది అహల్యకని మీరు చెప్పారు, వివరించారు దాని గురించి కూడా. సీతాదేవిని రాముడు అనుమానించాడు అని, రావణుడు సీతమ్మను ముట్టుకోలేదు, సో హీఈస్ సో మోరల్ అన్నట్టుగా ప్రచారం ఉంది. శబరి ఎంగిలి పళ్ళ గురించి, అలాగే రావణుడే స్వయంగా రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టాడన్నది ఎంతో మూర్ఖమైన ప్రచారం అది. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే రాముడు మాంసం తిన్నాడని ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నామని రామాయణంలోని కొన్ని శ్లోకాలని, సంస్కృతం మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఆ శ్లోకాలను చదువుతారు. దాని అసలైన అర్థాన్ని తెలుసుకోకుండా పెడర్థాలు సృష్టించి ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు. వీటి వల్ల చాలా ఒక అలజడి చెలరేగుతుంది సమాజంలో. రామాయణాన్ని ప్రశ్నించే పరిస్థితి మనకి వస్తూ ఉంటుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది, ఇంకా ఇది ముందుకు సాగుతూనే ఉంది. సో ఇలాంటి వాటికి ముగింపు పలకడానికి, ఇంకా ఇంకా ఇలాంటి స్యూడో మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారవ్వకుండా ఉండటానికి పరిష్కారం ఏమిటంటారు? మీరు సుదీర్ఘంగా ఇంత పరిశోధన చేశారు. ఈ తరం వాళ్ళకి రామాయణాన్ని ఎంత బాగా వినూత్నమైన రీతిలో అందించడానికి మీరు తవాస్మి అనే పుస్తకాన్ని ఇచ్చారు. సో ఇలాంటి ప్రశ్నలకి సమాధానంగా, ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా ఏముందంటారు? ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అండి, అన్లర్న్ అండ్ లర్న్. అన్లర్న్ అంటే ఇది వాల్మీకి రామాయణానికి అనుగుణంగా చెప్పకుండా వారి వక్ర భాషలు చెప్తున్న వాళ్ళకి దూరంగా ఉండడం. అండ్ వాల్మీకి రామాయణం ప్రమాణంగా తీసుకుని ఎంతో మంది ఎన్నో రీసెర్చ్లు చేశారు, ఎంతో చక్కని వర్క్స్ ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు చేసిన పుస్తకాలను తీసుకుని చక్కగా చదువుకోవడం. సో అలాగ మనకి చాలా పుస్తకాలు ఉన్నాయి. వాటి మీదే మేము పరిశోధన చేసి మేము ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దీని మీదే ఇన్వెస్ట్ చేసి మా టైం అంతా కూడా మేము చక్కగా తవాస్మిని తీసుకుని వచ్చాం. సో తవాస్మి, మనస్వి అండ్ తపస్వి అని 3 పుస్తకాలను తీసుకొచ్చామండి. సో తవాస్మిని మీరు చూసారంటే ఎక్కడ చూసినా మనం వాల్మీకి రామాయణం మాత్రమే ఆధారంగా తీసుకుని చక్కగా ఏం జరిగింది, ఏది అసత్యము, ఏది సత్యము అన్నది క్లియర్గా మనం వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇది ఈ రోజు సమాజానికి మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, రామాయణం అంటే ఏదో ఒక ప్రవచనంగా ఉండకూడదు. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విలువలు ఉన్నాయి. ఆ విలువల మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్పేసి రామాయణం స్టార్ట్ అవ్వడమే రాముడి యొక్క 16 గుణాలతో స్టార్ట్ అవుతుంది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చేక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇలాంటి చక్కని 16 గుణాలున్న మనిషి అంటూ ఉన్నాడా, ఈ సాంప్రతంలోకి నేను చూడగలిగేటట్టు ఈ రోజుల్లో ఉన్నాడా అని వాల్మీకి అడిగిన ప్రశ్నకి నారదుల వారు ఇచ్చిన సమాధానమే సంక్షేప రామాయణం. తర్వాత బ్రహ్మగారిచ్చిన వరం ద్వారా మొత్తం రామాయణాన్నంతా మనకి వాల్మీకి మహర్షి అందించారు 24,000 శ్లోకాల్లో. సో ఇందులో మనకి రాముడి యొక్క 16 గుణాలు చాలా చక్కగా వర్ణించబడ్డాయి. ఇది దాన్నే మనం ఫోకస్డ్ గా తీసుకొని తవాస్మిలో వాల్మీకి రామాయణాన్ని స్టోరీగా అందించి ఈ 16 స్కిల్స్ మీద మనం ఫోకస్ చేసాం. సో ఇందులో మనకి రెసిలియన్స్ అని ఉంది, అంటే సమస్య వచ్చినప్పుడు ఎలా కుంగిపోకుండా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, యాంగర్ మేనేజ్మెంట్, కోపాన్ని నియంత్రించడం ఎలా. వాల్మీకి మహర్షి నక్రోధ అని అడగలేదు, అంటే కోపం లేనివాడెవడు అని అడగలేదు. జితక్రోధ అని అడిగారు, అంటే కోపాన్ని జయించిన వాడెవరు.
కోపం వస్తుంది, కానీ దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు? పక్కన వాడిలో ఒక సంస్కరణను తీసుకురావడానికి ఉపయోగిస్తావా, లేకపోతే నీ అవుట్బర్స్ట్ ని, నీకున్న మూడ్స్ ని పక్కన వాళ్ళకి చూపించడం కోసం ఉపయోగిస్తావా అన్నట్టుగా, అలా కోపాన్ని ఎలా నియంత్రించవచ్చు, మనకు కావలసినప్పుడు ఎలా కోపాన్ని తెచ్చుకొని పక్కన వాళ్ళలో ఒక సంస్కరణ తీసుకురావచ్చు అని. ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే చక్కగా ఎలా నేర్చుకోవచ్చు? విద్వాన్ సమర్థ అంటే ఒక స్కిల్, బ్యాడ్మింటన్ అని అనుకోవచ్చు అండి, లేకపోతే మన విద్య అనుకోవచ్చు, లేకపోతే ఒక ఆట అనుకోవచ్చు, ఏదైనా ఎప్పుడు మనం చక్కగా నేర్చుకున్నామని అనొచ్చు. రాముడు అలా అన్నింటిలోనూ ఎలాగ గొప్పగా నేర్చుకోగలిగాడు అండ్ నేర్చుకున్నది ఉపయోగించగలిగాడు. సమర్థ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎన్నో తెలుసుకుంటాం, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అప్లై చేయాలో మర్చిపోతూ ఉంటాం, కానీ రాముడు ఎలా దాన్ని అప్లై చేశాడు అని మనకున్న స్కిల్ సెట్, రాముడికున్న 16 స్కిల్ సెట్ ని కూడా మనం తీసుకుని వాటిని 5W1H ఫార్మాట్ లో అనాలిసిస్ చేయడం జరిగింది. అంటే ఏంటా గుణము, వాట్ అని ఏంటా గుణము, రాముడు ఏ ఏ ఇన్స్టెన్సెస్ లో ఈ గుణాన్ని చూపించాడు క్లియర్ గా, సో దట్ మనకి అర్థమవుతుంది ఎక్కడెక్కడ రాముడు చూపించాడు అని. దీని నుంచి రాముడైనా ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఇది భరతుల్లో ఉందా, హనుమంతుల్లో ఉందా, దశరథుల్లో ఉందా, మంత్రుల్లో ఉందా, అలాగా. సో ఇంకెవరిలో ఇది ఉంది, ఓకే బాగుంది క్వాలిటీ, పిల్లలకి ఇది చదివిన వెంటనే ఓ బాగుంది ఇదేదో క్వాలిటీ, ఇది నాకెందుకు అవసరం, ఈ రోజు సమాజంలో ఇది నేను అలవర్చుకోవడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి? చిన్నపిల్లాడైనా ఏదైనా పని చేయాలంటే నాకు చాక్లెట్ ఇస్తావా అని అడుగుతాడు, అంటే నాకేంటి అని అనడం మనకి కామన్. అలాగా ఇక్కడ దీనివల్ల పొందే లాభం ఏంటి అని వై, ఓకే లాభం ఉంది, అప్పుడు దీన్ని నేను ఎలా అలవర్చుకోవాలి, అలవర్చుకుంటే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు నేను ఎలా అధిగమించాలి అని ఒక సమగ్రమైన విశ్లేషణ, 360 డిగ్రీస్ అనాలిసిస్ అంటారు కదా, ఆ అనాలిసిస్ ని మనం ప్రతి స్కిల్ ని తీసుకొని చేయడం జరిగింది. సో ఇది కూడా మనం ఒక తండ్రి కూతురు సంభాషణలా జరుగుతుంది అనమాట. ఎందుకు ఒక చైల్డ్ ని తీసుకున్నాము అని అంటే, మన టార్గెట్ అందరూ యువత, పిల్లలు అని కదా, వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్, వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని మనం ఆలోచించగలిగినప్పుడే మనం వాటికి సరైన సమాధానం ఇవ్వగలం. సో ఈ పాప ఇందులో మన తవాస్మి పుస్తకంలో పాప పేరు తవాస్మి, ఆమె హీరోయిన్. సో తవాస్మి మనకొచ్చే ఈ మీరు అంటున్నా కదా అసత్యాలు గాని, లేకపోతే ఈ రాముడు ఇలాగే ఎందుకు చేశాడు, ఇదేం జరిగింది, ఇది కరెక్టేనా, ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీని నుంచి మనమేం నేర్చుకోవాలి అని చెప్పి చాలా బోల్డ్ గా తండ్రిని అడుగుతూ ఉంటుంది అనమాట. సో తండ్రి ఎక్కడ ఆన్సర్ చేసినా కూడా ఆథెంటిక్ గా ఆన్సర్ చేస్తాడు. అంటే ఇది నాకు అనిపిస్తోంది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి అని ఎక్కడ మాట్లాడ్డా అనమాట. వాల్మీకి రామాయణంలో ఈ సర్గలో ఈ శ్లోకంలో ఇలా ఉంది, దీన్ని మనం ఇలా అన్వయించుకోవాలి, దీన్ని మనం ఇలా అప్లై చేసుకోవాలి, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని ఒక సమగ్రమైన విశ్లేషణ పాపకు అందిస్తాడు. సో ఇలాగ మనం స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఈ రోజు మనకి ఈ సమకాలీన పరిస్థితుల్లో ఎలా అన్వయించుకోవచ్చు అన్న డీటెయిల్డ్ అనాలిసిస్ జరిగింది. ఇది ఒక విద్యా విధానంగా, అంటే ఒక రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్ గా తీసుకొచ్చామన్నమాట. సో ఏదైనా స్కూల్ కూడా వాళ్ళ పిల్లలకి ఈ నైతిక విలువలని మీరు అన్నట్టుగా నేర్పించాలి అని అనుకుంటే ఈజీగా ఒక రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్ లా యూస్ చేయొచ్చు అనమాట. సో చక్కగా ఒక స్టోరీ ఉంటుంది, దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అని ఉంటుంది, ఎండ్ లో రీసెర్చ్ క్వశ్చన్స్ అని, వాళ్ళలో ఆలోచింపచేసే క్వశ్చన్స్, ఇంట్రోస్పెక్షన్ మిర్రర్స్ అని, మీడియా రిపోర్టింగ్ క్వశ్చన్స్ అని, అలాగా మనము వాళ్ళలో ఆలోచింపజేసే, మనలో ఒక క్యారెక్టర్ తో పోల్చుకుని ఏం నేర్చుకోవచ్చు, ఓర్పుని నేర్చుకుందామా, కష్టపడడం నేర్చుకుందామా, అలాంటి క్వాలిటీస్ ని మనం ఎలా నేర్చుకోవచ్చు అన్న విధానంలో తవాస్మిని తీసుకురావడం జరిగింది. సో తవాస్మి తర్వాత మనస్విని ఏంటంటే సుందరకాండ మీద మెయిన్లీ ఫోకస్ చేసాం. సో లీడర్షిప్ స్కిల్స్. హనుమంతుల వారి ముందు ఒక పెద్ద టాస్క్ ఉంది, సీతమ్మని వెతికి రాముడికి ఆ ఇన్ఫర్మేషన్ అందజేయాలి అని. సో ఎన్నెన్ని అడ్డులు వచ్చాయి సుందరకాండలో, సో ఆయన ఎన్నిసార్లు కుంగిపోయారు, ఎన్నిసార్లు ఆ కుంగినా కూడా మళ్ళీ ఎలాగ బౌన్స్ బ్యాక్ అయి చెప్పి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఆ సర్చ్ చేసి రైట్ వేలో సీతమ్మకి కన్వే చేసి సీతమ్మని కాపాడి, సీతమ్మ సూసైడ్ చేసుకోపోతుంటే ఎలా చక్కగా ఆమె తొందరపడి చేసుకోకుండా ఆమెను ఎలా కాపాడి చక్కగా సమాచారాన్ని అందించాడు అన్ని మనకి ఆ మనస్వి బుక్ లో మనం క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి. ఇది మన సెకండ్ బుక్. తర్వాత తపస్వి థర్డ్ బుక్. తపస్వి ఏంటంటే తవాస్మిలో మొత్తం రామాయణం నుంచి మనకి స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అని ఉంది. తపస్వి ఏంటంటే మనకి ఈ రోజుకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇవి రామాయణంలో ఎలా ఉన్నాయి. ఓకే,
సో రివర్స్ ప్రోగ్రామింగ్ అంటారు కదా, సో రివర్స్ ప్రాసెస్ లో వెళ్ళాం అనమాట. సో తవాస్మి మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో తీసుకొచ్చామండి. తర్వాత మనస్వి మనకి ఇంగ్లీష్ లో ఉంది, సుందరకాండ మీదే ఫోకస్ చేసి లీడర్షిప్ లెసన్స్ కింద. తపస్వి ఏంటంటే ఈ రోజు మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సర్వెంట్ లీడర్షిప్, ఉమెన్ ఎంపవర్మెంట్, బ్రేవ్ గా ఎలా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సమస్య వస్తే కుటుంబ సమస్యలు కానీ, ఒక చిన్న చిన్న స్కూల్స్ లో సమస్యలు కానీ, ఆ సమస్య వస్తే మనం ఎలా దాన్ని పరిష్కరించుకోవాలి పెద్దది చేసుకోకుండా, సో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజులో కిస్ ప్రిన్సిపల్ అంటాం కదా, కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్. అంటే ఏదైనా అడిగితే ఇంతంత ఈమెయిల్స్ రాసేయకుండా దాన్ని సింపుల్ గా మనం ఎంత బాగా కన్వే చేయగలగాలి అన్న కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకోవచ్చు. డిటర్మినేషన్, అలాగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నాం కదా, సో అలాగ మన ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుని మన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. రెసిలియన్స్, అడ్వర్సిటీ కోషియంట్, ఇలాగ ఈ రోజుకి కావలసిన స్కిల్స్ ని తీసుకుని ఇవి రామాయణంలో ఎలా ఉన్నాయి, ఏ ఏ క్యారెక్టర్స్ లో ఉన్నాయి అని రివర్స్ లో మనం బుక్ ని తీసుకురావడం జరిగింది. ఇది తపస్వి. సో ఇలా మనకి 4 పుస్తకాలను తీసుకొచ్చాం. ఇదే కాకుండా ఇంకా చాలా పుస్తకాలని మనం ఫ్యూచర్ లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉందండి. ఫెమినిజం అని, అడ్మినిస్ట్రేషన్ అని, ఇలా చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి మనం రామాయణంలో చూసుకుంటే. ఇది చక్కగా విద్యా విధానంగా పిల్లలకి అందించాలి అనే మేము ఇన్ని రోజులు రీసెర్చ్ చేసింది. సో దట్ పిల్లలు చక్కగా దాన్ని చూసిన వెంటనే వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనే ఐడియా వాళ్ళకి రావడం కోసం. అంటే రామాయణం, మహాభారతాలు ఏవైనా కూడా మన పూజ గదుల్లో అలా మూలిగిపోయే పుస్తకాలుగా కాకుండా, జస్ట్ పూజకి మాత్రమే మనం ఉపయోగించే గ్రంథాలుగా కాకుండా, మన జీవన శైలిలో మనం వాటిని, అందులో ఉన్న పాత్రల్ని కానీ, అందులో ఉన్న వ్యక్తులు, రాముడితోనే అందరూ పోల్చుకోలేరు. కొంతమంది సుగ్రీవుడితో వాళ్ళు పోల్చుకోగలుగుతారు. సో కొంతమంది వాలి లక్షణాలు కలిగి ఉంటారు. సో రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత్ అని అంటారు. రాముడు మొదలైన వాళ్ళ వల్లే మనం ప్రవర్తించాలి, రావణుడు మొదలైన వాళ్ళలాగా ప్రవర్తించకూడదు అని మనకు చెప్తారు. సో రామాయణం చదివినప్పుడు మనల్ని మనం ఒక అద్దంలో చూసుకున్నట్టుగా మనకి ఏదో ఒక క్యారెక్టర్తో క్లిక్ అవుతుంది. సో మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం వదిలేయాలనేది రామాయణంలో మనం ముఖ్యంగా గ్రహించాల్సింది. ఇతిహాసాలు, పురాణాలు ఏవైనా కూడా. సో దీన్ని ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ కి మీరు రీసెర్చ్ చేసి అందించిన విధంగా రామాయణము చాలా అవసరం. మనం వింటూ ఉంటాం ఇంటర్నేషనల్ గా వేరే దేశాల్లో రామాయణం అనేది వాళ్ళ సిలబస్ లో ఉంది, లేదా భగవద్గీత అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ సిలబస్ గా ఉంది అన్న విషయాలు మనం వింటూ ఉంటాం. అలాగే ఎంతో మంది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కూడా మన గ్రంథాల నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ చేశారనేది మనం వింటూ ఉంటాం. అప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన గ్రంథాలు ఇవన్నీ పారాయణం చేసుకొని వదిలిపెట్టాల్సినవి కదా. అంటే ఇందులో నుంచి గ్రహించి ఇన్స్పైర్ అయ్యి ఇన్ని విషయాల్ని మనము కనుక్కోగలిగే అంత శక్తి వీటిలో ఉందా, అంత రహస్యమైన విషయాలు ఉన్నాయా అనేది మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో తవాస్మి అనేది నిజంగా ఒక అద్భుతమైన ఒక పరిశోధన. ఈ తరం వాళ్ళకి నిజంగా ఇది ఒక పార్ట్ ఆఫ్ సిలబస్ గా కూడా మీరు అందించాలని చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం. మాలాంటి యువతకు కూడా చాలా ఆదర్శవంతంగా ఉంది. సో దీప్తి గారు, ఎంతో అద్భుతమైన పుస్తకాన్ని మీరు అందించారు. అలాగే ఇది చాలా మందికి ఈ పుస్తకం గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీన్ని మీరు ఎక్కువ మందికి రీచ్ అవుట్ చేయడానికి మీరు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు, దీన్ని ఇంకా ముందుకెలా తీసుకెళ్తున్నారు? యాక్చువల్లీ ఇప్పటి వరకు తవాస్మి త్రూ వర్డ్ ఆఫ్ మౌతే చాలా మందికి రీచ్ అయిందండి. అందరూ కూడా చదివిన వాళ్ళు చక్కగా మా పిల్లలకి నేర్పిస్తున్నామండి, వాళ్ళు రోజు ఒక బెడ్ టైమ్ స్టోరీ లాగా రాత్రి ఒక్క డే అయినా వాళ్ళకి చదివిస్తున్నాము అని చెప్పారు చాలా మంది పేరెంట్స్. మాకు చాలా సంతోషంగా అనిపించింది. పేరెంట్స్ కి ఇది ఒక చక్కని గైడ్ లాగా ఉంది. అంతేకాకుండా మనం ఇప్పుడు స్కూల్స్ లో కూడా, కార్పొరేట్స్ లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. స్కూల్స్ లో థీమాటిక్ వర్క్ షాప్స్ అని, అంటే స్టెప్స్ టు సక్సెస్ అని, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అని, అలాగా థీమాటిక్ వర్క్ షాప్స్ చేస్తున్నాము. అంతేకాకుండా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వాళ్ళ టీచర్స్ నే మనం తవాస్మి మీద, ఆ లైఫ్ స్కిల్స్ మీద మనం ట్రైన్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు వాళ్ళ స్కూల్స్ లో పిల్లలకి డైరెక్ట్ గా చెప్పేటట్టు కూడా చేస్తున్నాం. అండ్ కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా మనం ఈ విలువల బేస్డ్ మీద మనం చేస్తున్నాం. అండ్ ఇంతే కాకుండా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరు స్కూల్స్ లోనే ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతే వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం సాటర్డే సండేస్ ఒక్క 1 hour క్లాస్
తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వారానికి 1 గంట మనం వెచ్చిస్తే చక్కగా మన ఇతిహాసాల గురించి మనకు క్లారిటీ వస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, రామాయణం మనం తప్పకుండా తెలుసుకోవాలని. ఎందుకు అనంటే రామాయణం సర్వమానవ శిక్షణా శాస్త్రం అని చెప్పారనమాట. సో అవును. శిక్షణ, మనం మనిషిగా చక్కగా బ్రతకాలి, 10 మందితో కలిసి ఎలా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి. ఇది మనం ప్రకృతిని పాడు చేస్తూనో పక్కన వాడిని హింసిస్తూనో కాదు, వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళకి మంచి చేస్తూ ఎలా చక్కగా ఆనందంగా, ఏమీ లేకపోయినా రాముడు ఎంత 10 మంది కోసం ఎలా తాపత్రయపడ్డాడు, ఆనందంగా ఎలా ఉన్నాడు అన్నదాన్ని తీసుకుని మనం ఈ టీసీఐపీ క్లాసెస్లో, తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్ క్లాసెస్లో వారానికి 1 గంట క్లాసెస్ కూడా చెప్తున్నామండి. అండ్ అంతేకాకుండా మనం కాంక్లేవ్స్ కూడా చేస్తున్నాము. సో మనకు రాబోతున్న నెక్స్ట్ కాంక్లేవ్ ఏంటంటే రామాయణ కాంక్లేవ్, రామాయణ మహాసదస్సు విజయనగరం రామనారాయణంలో జరగబోతోంది. సో వాల్మీకి రామాయణమే ఆథెంటిక్, వాల్మీకి రామాయణమే ప్రమాణము అని మనం నొక్కి ఒక్కాడించాలంటారు కదా, ఆ సమయం మనకి ఇప్పుడు వచ్చింది. మీరన్నట్టుగా ఎన్నో కల్పితాలు, వక్రభాష్యాలు అన్నింటికీ సమాధానం వాల్మీకి రామాయణాన్ని రీఎస్టాబ్లిష్ చేయాలి. ఇదే మనకి ప్రమాణము. 0% టాలరెన్స్, ఏ దానికి మనం డీవియేషన్స్ కి తావివ్వకూడదు అని చెప్పడం కోసమే మనం ఈ రామాయణ కాంక్లేవ్ ని విజయనగరం రామనారాయణంలో సెప్టెంబర్ టైంలో చేయబోతున్నాము. దానికి భరతవర్ష ఛానల్ ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. దానికి మేము సదా సర్వదా కృతజ్ఞులై ఉంటాము. ఇది నుక్ అండ్ కార్నర్ అంటారు కదా, ప్రతి దేశంలోని నలుమూలల్లోనికి వెళ్ళాలండి వాల్మీకి రామాయణం. ఇదే మన ఋషులు, మన పెద్దలు కోరుకున్నది కూడా. మీరు చూసారంటే ప్రతి చిన్న గ్రామంలో, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళండి, మిగతా టెంపుల్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒక్క రాముడి గుడి ఉంటుంది, లేకపోతే కనీసం హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఎందుకు అనంటే మన పెద్దలు మనకి చెప్పాలనుకున్నారు, మానవత్వం అనేది ఎప్పటికీ తరతరాలకి కావలసింది మానవత్వం. ఆ మానవత్వం కావాలి అంటే రాముడు ఇస్ ద రోల్ మోడల్. ఒక స్కేల్, మానవత్వానికి ఒక స్కేల్ ఉంటుంది కదా, అది రాముడు. సో రాముడిని చూడండి, రాముడి కష్టాల్లో ఎలా నిలదొక్కున్నాడో చూడండి, ఎలా ధర్మాన్ని సత్యాన్ని బ్యాలెన్స్ చేసుకుని బ్రతికాడో చూడండి అని చెప్పి, ఎప్పుడైతే మనం జీవితంలో డీవియేట్ అవుతామో, కష్టానికి కుంగిపోయి ఓకే ధర్మం ఎందుకులే, రైట్లియస్నెస్ ఎందుకు, మంచి మార్గంలో ఎందుకు అని మనకు అనిపించినప్పుడల్లా లేదు రాముడిని చూడండి అని ఒక్కసారి రాముడిని చూసి మళ్ళీ ఒక ధైర్యాన్ని తెచ్చుకోండి అని చెప్పడం కోసమే మనకి ప్రతి మారుమూల గ్రామంలో కూడా రాముని ప్రతిష్ఠించారు. సో అలా మనకి ఆ వాల్మీకి మనకు అందించిన చక్కని రామాయణాన్ని మనం నుక్ అండ్ కార్నర్ ప్రతి పిల్లాడి హృదయంలోనూ చక్కగా రాయాలండి. మీరు అన్నారు కదా యువత, పిల్లలు అని చెప్పేసి, వీళ్ళందరూ కూడా పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వారు. వాళ్ళకి మనం మంచి రాస్తేనే రేపు పొద్దున వాళ్ళకి ఆ మంచి మనకి చూపిస్తారు. వాళ్ళ మీద కల్పితాలు, చెడు, వక్ర భాషలు రాసామనుకోండి, పెద్దయ్యాక వాళ్ళు ఏం చూపిస్తారు మనకి, వాళ్ళు ఏం చెప్తారు, అదే రిఫ్లెక్ట్ చేస్తారు. సో ఆ మంచిని రాసే ప్రయత్నం మనం చేయాలి. సో వెదర్ తవాస్మి అయినా, భరతవర్ష ఛానల్ అయినా, ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ లో మన ధర్మం కోసం పోరాడుతున్న వారైనా, రామాయణ కాంక్లేవ్ అయినా, తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అయినా, ఆర్ మన ఛానల్స్ లో కూడా రామాయణం మీద కల్పితాలని, ప్రతి కల్పితాన్ని కూడా తీసుకుని ఇది కల్పితం ఎందుకు, దీనికి రామాయణంలో ఆథెంటిక్ గా సమాధానం ఏముంది అని కూడా మనం ఇవ్వబోతున్నాము. అలాంటివేనా కూడా పిల్లల మీద ఆ మంచిని రాయడం కోసమే. సో దట్ నేటి తరం చక్కగా బాగుండాలి, భావి భారత పౌరుల్ని చక్కగా తీర్చిదిద్దాలి, దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం వాళ్ళు నిలబడే చక్కని పౌరులుగా తీర్చిదిద్దాలి అన్నదే మన ఆశయం. దీప్తి గారు, అయితే మనం ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా మనం తీసుకుంటే గురుకుల వ్యవస్థ అనేది పోయి మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మనకి చాలా నష్టం జరిగింది. మన సంస్కృతి మీద, మన పురాణ ఇతిహాసాలన్నీ, వీటన్నిటి మీద కూడా మనకి ఏమాత్రం అవగాహన లేకుండా పోయింది. అలాగే ఇంకా ఎన్నో సమస్యలు కొత్తగా పుట్టుకొచ్చాయి. సో దీని గురించి మీరు ఏమైనా చెప్తారా? మీరు అన్నట్టుగా లార్డ్ మెకలే, ఈ మెకలే మన దేశానికి వచ్చినప్పుడు he did not find a single beggar in the entire length and breadth corner of India. ఇండియా కన్నా భారత్ అనే వర్డ్ బెటర్ అండి. సో భారతదేశంలో నలుమూలలా వెతికినా కూడా ఒక్క భిక్షగాడు దొరకలేదంట మెక్కలేకి.
ఆయన ఈ దేశం యొక్క సంపన్నతను చూసి ఒక అసూయ అనుకోండి, ఈర్ష్య అనుకోండి, అది దానికి లోనయ్యి ఎలా ఈ సిస్టమ్ ని కొల్లగొట్టాలి, వీళ్ళని ఎలా మనం ఆక్రమించుకోవాలి అని అంటే ఆయనకు వచ్చిన థాట్ ఏంటంటే మనకి వీళ్ళకి వాళ్ళకున్నది వాట్ ఎవర్ దే హ్యావ్, వాళ్ళకున్న సనాతన ధర్మం అంత గొప్పది కాదు. వెస్టర్న్ నుంచి వచ్చేది మన దగ్గర ఉన్న వస్తువులు కానీ, మన దగ్గర దుస్తులు కానీ, మన ఆ వేషధారణ కానీ, మనం వాడే వస్తువులు కానీ ఇవే గొప్పవి అన్న ఫీలింగ్ వీళ్ళలో కనుక కల్పించగలిగితే వీళ్ళ మూలాలను మనం ఛేదించవచ్చు, మూలాలని చెరిపేయచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రావడం కానీ, మన మీద ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చేసి అన్ని బ్రిటిష్ వాళ్ళు చేశారు, వాళ్ళే ఏదో మనకి ఇది చేశారు అది చేశారు, మనకు బట్ట కట్టుకోవడం తెలియదు, తినడం తెలియదు, మనకి ఏమీ తెలియదు అన్న ధోరణిని మన మైండ్ లో రుద్దేశారనమాట. ఇలా రుద్దడం వల్ల ఎంత అంటే మనం కొంతమంది ప్రయత్నిస్తున్నా కూడా ఇంకా వెస్టర్న్ నుంచి వచ్చిందే గొప్పది, మనది మన సనాతన ధర్మంలో ఏమీ లేదు అన్న ఫీలింగ్ చాలా మందిలో మిగిలిపోయింది. కానీ అలా మిగిలిపోకుండా చాలా మంది మనం ప్రయత్నం చేస్తున్నాము. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సనాతన ధర్మంలోనే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, ఏదో ఒక్కదాన్నైనా మన పిల్లలకి పరిచయం చేసి అందులో ఉన్న విలువల్ని గనక మనం అందజేయగలిగితే వాళ్ళని ధీరులుగా, మంచి పిల్లలుగా మనం తయారు చేయగలం. సో ఎవరైనా కోరుకునేది అదే కదండి. అంటే ర్యాంక్స్ తెచ్చుకోవడం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, మంచి జాబ్ వరకు బాగుంటుంది. కానీ ఆ జాబ్ తర్వాత ఒక్కసారి నువ్వు అందులోకి ఎంటర్ అయ్యాక పక్కన వాడితో ఎలా మాట్లాడాలి, ఒక సమస్య వస్తే ఒకవేళ జాబ్ పోయిందో లేకపోతే ఇంకొకటి ఏదైనా అయిందంటే ఆ సమస్యకు కుంగిపోకుండా ధైర్యంగా ఎలా నిలబడాలి, ఏదైనా నేర్చుకుంటే ఎంత చక్కగా నేర్చుకోవాలి, బంధాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎన్ని సంపాదించుకున్నా మన పక్కన కనీసం నవ్వుని, మన బాధని సంతోషాన్ని షేర్ చేసుకున్న ఒక్క వ్యక్తి లేకపోతే ఏముంటుంది. సో అలా 10 మందితో ఎలా కలిసి బ్రతకాలి, ఇవన్నీ వాల్యూస్ తెలుసుకోకుండా ఓన్లీ మనం డబ్బు సంపాదించాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలన్న ధోరణిలోనే ముందుకెళ్తే రేపు పొద్దున సమస్య వస్తున్నప్పుడు మీ పిల్లలకి తోడుగా ఉండేది ఎవరు? ఈ రోజు మనం ఇచ్చే ఈ నైతిక విలువలే కదా వాళ్ళకి ఎప్పుడు జీవితంలో శ్రీరామ రక్షగా ఉండేది. సో ఆ తోడు వాళ్ళకు ఉన్నప్పుడు లైఫ్ లో మనం వాళ్ళని చూసుకోని అవసరం లేదు. సో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు, వాళ్ళే 10 మందికి రోల్ మోడల్ గా మిగులుతారు. ఇదే కదా ఏ తల్లైనా ఏ తండ్రైనా ఆశించేది. సో మన పిల్లలకి మన సనాతన ధర్మాన్ని అందిద్దాం, మన ఇతిహాసాలని చక్కగా నేర్పిద్దాం, వాళ్ళని మంచి ధీరులుగా, రాముళ్లా, లక్ష్మణుల్లాగా, సుగ్రీవుళ్లాగా, విభీషణుల్లాగా దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం అని అనుకున్నాం కదా. పోనీ అలా కాకపోయినా వాళ్ళ కోసం వాళ్ళు బతికేటట్టు, వాళ్ళు వాళ్ళ లైఫ్ ని చూసుకుంటే అబ్బా నేను ఎంత గొప్పగా బతికానని వాళ్ళకి వాళ్ళు అనిపించుకునేటట్టుగా మనం తయారు చేయగలిగితే అంతకు మించి ఏముంటుంది చెప్పండి. డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు, చాలా అద్భుతమైన విషయాలు మాకు చెప్పారు రామాయణం గురించి. అలాగే నిజంగా యువతకి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు చాలా ఆదర్శం. పెద్దవాళ్ళది అయిపోయింది, ఆ జనరేషన్ అయిపోయింది, అండ్ ఈ జనరేషన్కి అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రాపర్ నాలెడ్జ్ని, అంటే సనాతనంగా వస్తున్న మన జ్ఞాన భాండాగారాన్ని అందించాల్సిన కర్తవ్యము, రెస్పాన్సిబిలిటీ అనేది యువతకి ఉంది. అండ్ అలాంటి ఓపిక, అంత టైం కూడా యువతకి మాత్రమే ఉంటుంది. అలాగే తవాస్మి లాంటి పుస్తకాలు చదవటం కానీ, తవాస్మి అకాడమీ అందిస్తున్న ఈ అద్భుతమైన కోర్సెస్లో పాల్పంచుకొని ఇంకా రామాయణ మహాభారతాల గురించి యథార్థమైన విషయాలని గ్రహించి వాటిని, అంటే సత్యమైన విషయాలని మన ముందు తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. యువత కూడా వాలంటరీగా ఇలాంటి విషయాల్లో, ఇలాంటి ప్రోగ్రామ్స్లో, కాన్క్లేవ్స్లో పాల్గొనే అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు ఫర్ జాయినింగ్ ద సెషన్. మీతో అండ్ తవాస్మి టీంతో ఇంకా ఎన్నో చర్చలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భరతవర్ష ఎన్నో చక్కని కార్యక్రమాలని జరుపుతూ యువతని మంచి మార్గంలో నడిపిస్తోంది, మాకు ఎంతో సహకారాన్ని అందిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.